బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న బంగ్లాదేశ్ అక్రమ వలసదారులపై కేంద్రం ఉక్కుపాదం మోపుతుంది. ఇవాళ అహ్మదాబాద్లోని చందులలో భారీ ఆపరేషన్ భద్రతా బలగాలు చేపట్టనున్నాయి. కబ్జాలు చేసిన ప్రాంతాన్ని ఖాళీ చేయించేందుకు ఆపరేషన్ చేపట్టారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత గత నెల 29న చందులలో తొలి దశలో అక్రమ నిర్మాణాలను తొలగించారు. ఇవాళ రెండో దశ నిర్మాణాల తొలగింపును అధికార యంత్రాంగం చేపట్టనుంది. బంగ్లాదేశ్ అక్రమ వలసదారులపై కేంద్రం ఉక్కుపాదం మోపుతుంది. ఇవాళ అహ్మదాబాద్లోని చంద్రలో భారీ ఆపరేషన్ భద్రతా బలగాలు చేపట్టనున్నాయి. కబ్జాలు చేస్తున్న ప్రాంతాన్ని ఖాళీ చేయించేందుకు ఆపరేషన్ చేపట్టారు. ఇక పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత గత నెల 29న చంద్రలో తొలి దశలో అక్రమ నిర్మాణాలను తొలగించారు. ఇవాళ రెండో దశ నిర్మాణాల తొలగింపును అధికార యంత్రాంగం చేపట్టనుంది. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేందర్ లైవ్ లో అందిస్తారు. మహేందర్, భారత్ ఒక ధర్మశాలగా మారింది. అయితే ఇదంతా పహల్గామ్ దాడికి ముందు ఒక భాగం అయితే ఇప్పుడు తర్వాత సీన్ పూర్తిగా మారిపోయింది. భారత్ లో ఎక్కడ నుంచి వచ్చిన అక్రమ వలసదారులందరినీ కూడా తరిమి కొట్టడంలో భారత ప్రభుత్వం కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మరోపక్క చాలా సీరియస్ గా ఈ వ్యవహారం పైన కాన్సన్ట్రేట్ చేసిందని చెప్పొచ్చు. ఇక గుజరాత్ లో ప్రారంభమైనటువంటి ఆపరేషన్ మనం చూసాం. గత నెల 29న ఏప్రిల్ అయితే గుజరాత్ అహ్మదాబాద్ లో దాదాపు 1,50,000 చదరపు మీటర్లు ఆక్రమించినటువంటి బంగ్లాదేశ్ వచ్చినటువంటి రోహింగ్యాలు కావచ్చు వలసదారులందరినీ కూడా గుర్తించింది. వారిలో చాలా మంది కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపించింది. అదే నేడు అదే గుజరాత్ అహ్మదాబాద్ లో చందోలలో నేడు రెండవ దశ ఆపరేషన్ కొనసాగుతుంది. ఒక భారీ ఆపరేషన్ అని చెప్పొచ్చు. 3,000 మంది పోలీసులు, 25 కంపెనీలు, SRPF కంపెనీలతో మొత్తంగా కూడా గుజరాత్ చందోలలో నేడైతే ఒక భారీ ఆపరేషన్ చేపడుతుంది. దాదాపు 2.5 లక్షల చదరపు మీటర్లు మొత్తంగా ఈ అయితే అక్రమ వలసదారులందరూ కూడా అక్కడ చేరుకున్నారు. అక్కడ వచ్చి మొత్తంగా ఇల్లు నివాసాలు ఏర్పరచుకున్నారు. మొత్తం ప్రభుత్వ ఆస్తులు కావచ్చు, రైల్వే ఆస్తులు కావచ్చు, ఎక్కడ పడితే అక్కడ మొత్తంగా వారంతా కూడా నివాసాలు ఏర్పరచుకున్నారు. వాటన్నిటి గుజరాత్ ప్రభుత్వం ముక్తగడ్డతో వారందరినీ కూడా బయటకు పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు కేంద్ర ప్రభుత్వం, గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా మొత్తంగా ఈ ఆపరేషన్ అయితే చేస్తుంది. మొత్తంగా ఈ రెండు ఏదైతే గత నెల 29న జరిగినటువంటి గుజరాత్ లో అహ్మదాబాద్ లో ఏదైతే ఈ ఆపరేషన్ జరిగిందో దాన్ని అనుసరణ చేసుకుంటూ మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా తెలంగాణ భారత్ లో అన్ని రాష్ట్రాల్లో కూడా వలసదారుల పైన దృష్టి సారించాయి. ఎక్కడెక్కడ ఎంతమంది ఉంటున్నారు అనేది మాత్రం పూర్తిగా లెక్కలు తెలుస్తున్నారు. వారందరినీ కూడా బయటకు పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ హైదరాబాద్ లో మాత్రం ఇప్పటి వరకు, తెలంగాణలో మాత్రం ఇప్పటి వరకు వారిని గుర్తించే ప్రక్రియ కానీ గుర్తించే ఆలోచనలు కానీ ఎక్కడ కనపడిన దాఖలు అయితే లేవు. ఎందుకంటే ఇప్పటికే భారత్ లో హైదరాబాద్ లో, ముఖ్యంగా తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో మాత్రం బంగ్లాదేశ్ రోహింగ్యాలు కావచ్చు, ఇతర దేశాల వారందరూ కూడా చాలా స్వేచ్ఛగా తిరుగుతున్నారు, వ్యాపారాలు చేసుకున్నారు. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా దృష్టి సారించాలనేటువంటి విన్నపాలు కూడా చాలా వరకు ప్రభుత్వానికి వెళ్తున్నాయి. అయితే మొత్తానికి నేడు గుజరాత్ లో తలపెట్టినటువంటి ఈ రెండవ ఆపరేషన్ దాదాపు డ్రోన్లతో మొత్తం కూడా చిత్రీకరిస్తున్నారు. ఎలాంటి ఆందోళనలు కూడా అక్కడ జరగకుండా దాదాపు 3,000 మంది పోలీసులు అక్కడికి చేరుకున్నారు. 25 SRPF కంపెనీల బలగాలన్నీ కూడా చేరుకున్నాయి. దాదాపు అంటే ఇప్పటికీ 1,50,000 చదరపు మీటర్లో ఖాళీ చేయించారు. ఇప్పుడు 2.5 లక్షల చదరపు మీటర్ల స్థలాన్ని మొత్తం కూడా నేడు పోలీసులు, SRPF బలగాలన్నీ కూడా ఈ ఏదైతే అక్రమ వలసదారులందరూ పంపించి స్వాధీనం చేసుకోబోతున్నాయి. సో దాదాపు 4 లక్షల చదరపు మీటర్లో వీరంతా కూడా వచ్చి ఉన్నారు, నివాసాలు ఏర్పాటు చేసుకున్నారంటే అర్థం చేసుకోవచ్చు ఏ మేర వీళ్ళకు అండదండలు ఉన్నాయి, ఏ మేర వీరు స్థానికులతో అండదండలతో వచ్చారు. కేవలం ఓట్ బ్యాంకింగ్ నేపథ్యంలోనే ఇన్నాళ్ళు వీళ్ళ ఆటలు సాగాయి. మరి ఇప్పుడు పహల్గామ్ ఘటన తర్వాత మాత్రం ఇక వీటన్నిటికీ ఆటలు కూడా చెక్ పెట్టింది. మరి నిన్న సుప్రీంకోర్టులో శ్రీలంకకు సంబంధించినటువంటి ఒక తీర్పు కూడా చూసాం. భారత్ ధర్మశాల కాదు, శ్రీలంక చెందినటువంటి వారు ఎవరు కూడా ఇక్కడ కూడా ఉండడానికి వీలు లేదు, అక్రమ వలసదారులను కూడా పంపించాల్సిందే అనేటువంటి ఒక తీర్పును కూడా మనం చూసాం. సో ఇక పైన భారత్ లో అక్రమంగా వలసగా ఎవరైతే వస్తారో వాళ్ళకు కఠిన చర్యలు ఉంటాయి వారి పైన అన్నట్టుగా ఈ జరుగుతున్న పరిణామాలు చూడొచ్చు. చక్రి మహేందర్, అయితే అహ్మదాబాద్లోని చంద్రలో భారీ ఆపరేషన్ భద్రతా బలగాలు అయితే చేపట్టాయి. ఈ నేపథ్యంలో అయితే అసలు అక్రమ వలసదారులు ఎంత కాలం నుంచి ఇక్కడ ఉంటున్నారు, అధికారుల నుంచి అందుతున్న సమాచారం ఏంటి మహేందర్?
అహ్మదాబాద్ చందోలలో అంటే గత నెల 29న చేసినటువంటి ఒక భారీ ఆపరేషన్ లో దాదాపు 900 మంది బంగ్లాదేశ్ సంబంధించినటువంటి వారి అక్రమ వలసదారులు అయితే అక్కడ గుర్తించబడ్డారు. 1,50,000 చదరపు మీటర్లో వారంతా కూడా అక్కడ మొత్తం ఆ స్థలాన్ని కబ్జా చేసుకొని వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ మతానికి సంబంధించినటువంటి ప్రార్థన మందిరాలు కట్టుకోవడం కానీ, నివాసాలు ఏర్పరచుకోవడం కానీ, రైల్వే ట్రాక్లను ఆక్రమించడం కానీ ఇవన్నీ మనం చూసాం. సో అంత మేర మొత్తంగా ఇంత గ్యాప్ తీసుకున్నారు. దాదాపు 29 రోజుల నుంచి దాదాపు 15 రోజుల పాటు ఈ గ్యాప్ తీసుకొని పూర్తిగా ఎక్కడెక్కడ ఉంటున్నారు అనే దానిపైన అయితే గుజరాత్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో మొత్తం కూడా సంయుక్తంగా పూర్తిగా వాటిపైన దృష్టి సారించాయి. ఇంకా 2,50,000 చదరపు మీటర్లలో అంటే అర్థం చేసుకోవచ్చు ఏ మేర ఎంతమంది ఇక్కడికి వచ్చి నివాసం ఏర్పాటు చేసుకొని ఇక్కడ తలదాచుకుంటున్నారో చూడొచ్చు. మరి వీటన్నిటిని మొదట్లోనే వీళ్ళందరినీ ఆపితే కనుక ఖచ్చితంగా ఏదైనా ఫలితం ఉండేది. కానీ ఇంత మేర అంటే ఇప్పటికే 900 మందిని అధికారికంగా గుర్తించారంటే అర్థం చేసుకోవచ్చు వీళ్ళను ఎవరు తీసుకొచ్చారు, వీళ్ళ వెనకాల ఎవరుండి నడిపించారు, వీళ్ళకి ఇక్కడ ఆధార్ కార్డులతో పాటు ఓటర్ ఐడి కార్డులతో పాటు రేషన్ కార్డులు పూర్తిగా భారత ప్రభుత్వం ఏదైతే భారత పౌరులకు ఉండాల్సినటువంటి ధ్రువపత్రాలన్నీ కూడా వీరికి ఇవ్వడం, ఇంటి నంబర్లతో కరెంటు మీటర్లతో పూర్తిగా వీళ్ళకి సహకరించిన వారందరూ మరి కేవలం వాళ్ళ తప్పే కాదు వాళ్ళని ఎంకరేజ్ చేసిన వారందరినీ కూడా చర్యలు తీసుకోవాలనేటువంటి డిమాండ్ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గుజరాత్ అహ్మదాబాద్ లో చేపట్టినటువంటి ఈ భారీ ఆపరేషన్ ను మొత్తం కూడా భారతదేశంలో అన్ని రాష్ట్రాలు కూడా అనువదిస్తున్నాయి. ఖచ్చితంగా భారతదేశంలో ఏ మూలన ఏ ఒక్క పౌరుడు అంటే భారత్ అక్రమంగా వచ్చిన వారందరినీ కూడా ఏరి పారేయడమే లక్ష్యంగా అన్ని రాష్ట్రాలు కూడా కదులుతున్నాయి. మరి ఇప్పటికే చాలా వరకు కూడా చూస్తున్నాం. నిన్న శ్రీలంకకు సంబంధించినటువంటి ఒక తీర్పు కూడా అంటే మన సుప్రీంకోర్టులో కూడా చూసాం. శ్రీలంకకు సంబంధించినటువంటి అక్రమ వలసలు కూడా ఇక్కడ నుంచి పంపేయాలి అనేటువంటి విషయాలను మనం చూసాం. సో మొత్తానికి భారతదేశంలో ఉంటూ భారతదేశం తిండి తింటూ భారత్కి వెన్నుపోటు పొరుస్తున్న వారే ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేస్తున్నారు. వారందరూ రావడానికి పూర్తిగా సహకారాలు కూడా అందించారని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. మహేందర్, పాల్గామ్ ఉగ్రదాడి తర్వాత గత నెల 29న చంద్రలో తొలి దశల అక్రమ నిర్మాణాలను అయితే తొలగించారు. ఇవాళ 2వ దశ నిర్మాణ తొలగింపునైతే అధికార యంత్రాంగం చెప్పనుంది కూడా. అయితే ఇంకా ఎన్ని దశల్లో ఈ ఆపరేషన్ కొనసాగిస్తే పూర్తిగా తొలగించే అవకాశం ఉందంటారు? అంటే ఫోర్స్ బట్టి అంటే ఇప్పటికీ గుజరాత్ లో రాష్ట్రాన్ని దాదాపు ఒక 10% ఆక్రమించారు అన్నట్టు వార్తలుగా వినిపిస్తున్నాయి. అంటే ఫోర్స్ బట్టి అధికార యంత్రాంగం బట్టి మొత్తంగా దశల వారీగా ఇది మొత్తం ఈ ప్రయోగాన్ని ఈ ప్రయత్నాన్ని క్లియర్ గా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈ ఆపరేషన్ కు 3,000 మంది పోలీసులు వాడుతున్నారు, 25 కంపెనీల SRPS బలగాలను వాడుతున్నట్టు అర్థం చేసుకోవచ్చు. వీళ్ళు అంటే 2వ దిశలోనే ఇంత మేర ఉందనంటే అర్థం చేసుకోవచ్చు. సో ఇలా దశల వారీగా వీళ్ళందరినీ కూడా గుర్తించి వీళ్ళపైన చర్యలు తీసుకుంటారు. వాళ్ళు ఆక్రమించిన భూభాగాన్ని అంతా కూడా భూమిని కూడా స్వాధీనం చేసుకున్నారు. పూర్తిగా అక్కడ ఉన్నటువంటి నిర్మాణాలను కూడా నీలమట్టం చేస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఇక భారతదేశంలో వీళ్ళకి అండగా నిలవడానికి కానీ ఎవరు కూడా ముందుకొచ్చే అవకాశం లేదు. ఎందుకంటే పహల్గామ్లో మనం చూసాం అక్రమంగా చొరబడి భారతీయులు ఏ రకంగా చెప్పారు. వీళ్ళు రోహింగ్యాలు కూడా ఇష్టం వచ్చినట్టుగా అంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వారు కూడా ఇష్టం వచ్చినట్టుగా భారతీయులను ఏ రకంగా ఇబ్బందులు గురి చేస్తున్నారు, రాత్రిపూట దొంగతనాలు చేయడం ఏంటి, ఇక్కడ ఉన్న వ్యాపారాలను కొలగొట్టడం ఏంటి, దాదాపు చాలా వరకు కూడా వాళ్ళ నుంచి వస్తున్న క్రైమ్ కూడా అయితే ఉంది. కాకపోతే వారందరినీ కూడా కేవలం అరెస్ట్ చేయడం, వాళ్ళ స్థానిక ధృవీకరణ పత్రాలు చూసి వాళ్ళు ఇక్కడ వారే అనుకుని బెయిల్ మీద వదలడం ఇలాంటివి చూస్తున్నారు. కానీ అధికారికంగా లోతుగా పరిశీలిస్తే మాత్రం వీరంతా కూడా ఇతర దేశాల నుంచి వచ్చిన వారు, ముఖ్యంగా బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఇలాంటి దేశాల నుంచి వచ్చిన వారు అంటే క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇలాంటి వారిపైన దృష్టి సారించింది. ఇంకా దశల వారీగా ఈ ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుంది. ఈ ఆపరేషన్లు ఇంకా కొనసాగే అవకాశం ఉన్నట్టుగా కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్.